హెచ్చర్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గొర్రెకిరణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ టీడీపీ నాయకులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు, మీ నాయకులపై దాడులు కూడా పాల్పడుతున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఈరోజు దాడులు అనేవి అతని చరిత్రకు సంబంధించినవి. కళా వెంకట్రావు 5 సంవత్సరాలు ఇక్కడ నియోజకవర్గంలో పనిచేసి ఎమ్మెల్యేగా ఉండి, నేను ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు ఎక్కడ కూడా అరాచకత్వం కానీ హింస కానీ ఏదీ లేకుండా ఈ 10 సంవత్సరాలు నడిచింది. ఎప్పుడైతే ఈ ఎన్ఈఆర్ అనే వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి అరాచకత్వానికి తయారు చేశాడు. అవునండి, ఆ ఊర్లో వెళ్ళి నువ్వు అక్కడేదో సింపతికి సానుభూతి పొందడానికి ఎవరితోటో కొట్టించుకొని తప్పుడు ప్రచారాలు చేసుకొని ఈరోజు చేస్తూ ఉన్నావు. ఇతని నైజం నేను ప్రతి మీటింగ్లో 4 రోజుల నుంచి చెప్తూ ఉన్నాను. ఇతని వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉన్నాను. ఇది సేమ్ క్రిమినల్ మైండ్తో ఏదైతే జనాలు సృష్టించాలో ఆ విధంగా సృష్టించి తనేదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ప్రజలందరికీ తెలుసు, అతని నైజం తెలుసు. 36 కేసులు ఉన్న వ్యక్తి, అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఈరోజు అనుభవిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో, అతని మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు తెలుసు. మేము చెయ్యాలనుకుంటే ఇది పెద్ద ఇదేం కాదు. నేను 5 సంవత్సరాల పరిపాలన చేసేటప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులు పడే మాటలు, ఎన్నో మా కార్యకర్తలు ఇబ్బందులు పడే మాటలు ఆ రోజు అన్నారు. ఈ 5 సంవత్సరాలు ఎవరిని ఏమీ అనలేదు, ఎవరిని కూడా మా ఊసి ఎత్తలేదు. 5 సంవత్సరాలు కళా వెంకట్రావు పనిచేశాడు. అతను మమ్మల్ని ఏమనలేదు, మేము అతన్ని ఏమనలేదు. కానీ వ్యక్తిత్వం మంచిది కానప్పుడు, మనస్తత్వం మంచిది కానప్పుడు, ఒక క్రిమినల్ మనస్తత్వం ఉండే వ్యక్తి అయితే కంపల్సరీగా గ్రామాల్లో అలజడి సృష్టించి, గ్రామాల్లో విధ్వంసాలు సృష్టించి ఎలాగైనా గెలిచేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఇచ్చేసుకోవాలి. ఈరోజు అసలు బీసీ నియోజకవర్గం, ఈ బీసీ నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారంటే దాని అర్థం ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు కూడా అలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించే వ్యక్తులు మా కార్యకర్తలు కాదు, మేము కాదు. ఇదంతా ఒక డ్రామా. ఏదో ఒకటి అయ్యింది, అమ్మో ఎన్ఈఆర్ని కొట్టేశారంటే ఎన్ఈఆర్ని కొట్టేసే ఇతరు కులమా పరమా ఎవరు ఇది లేనిది. ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ అతనేదో పాటు పడతాడు, మా బాధ ఏదో మేము పడతాను. ఈనాడు ఎవడు కూడా ఏ కార్యకర్త కూడా అంటే అసలు గ్రామాల్లో కూడా తిరగనీరు ప్రజలు. కానీ మేము ఎవరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది మాకు ఒకటే, సానుభూతిగా ఉండడం, ప్రజలందరి దగ్గర సంయమనంతో ఉండడం, కోపాలు లేకుండా ఉండడం, ప్రజలను మంచి మార్గాన్ని నడిపించడం. అదే మప్పారు అంతే తప్ప వేరే విషయాలు. కోట్ల రూపాయలు వెదజల్లి ఓట్లు కొనాలని చూస్తున్నారు టీడీపీ నాయకులు. దీనిపై మీరు ఎట్లా ఎదుర్కొన్నారు? ఈరోజు ఓటుకి 200 అంటున్నారు, 1500 అంటున్నారు, 1000 అంటున్నారు. ఓట్లకు డబ్బులు ఎట్టుకునే పరిస్థితులు ఈరోజు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికి కూడా 50,000 నుంచి 3 లక్షల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ ఇచ్చిన 50,000కి ఆశపడే ప్రజలు ఎవరు లేరు. అతని వ్యక్తిత్వాలు తెలుసు, అతను పంచుతాడో పంచడో తెలుసు. రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అతని పరిస్థితి ఎక్కడ ఉంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పరిస్థితులు అలాంటివి. అతనంతా అతనే సృష్టించుకుంటాడు, అతనంతా అతనే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతని గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుంచి, మీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లతో ఒక మేనిఫెస్టో పెట్టారు. ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టోని హర్షిస్తూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టోని నమ్మరు. ఎందుకంటే అందులో మోడీ బొమ్మ కూడా లేదు. ఒక గ్యాసులు ప్రకటించాడు, గ్యాస్ ఎవడు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఇతని మేనిఫెస్టోని ఎలా నమ్ముతారు? అదేవిధంగా ఇతని మేనిఫెస్టోగా చంద్రబాబు నాయుడు మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్తూ చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎమ్మెల్యే గొర్రెకిరణ్. మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యే గొర్రెకిరణ్ అంటున్నారు. ఇదే ప్రజల జీవన ప్రమాణాలు తమ ప్రభుత్వం పెంచిందని, ఈ ప్రజలందరూ తమ వైపే ఉన్నారని కూడా అతని పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, హెచ్చర్ల నుంచి.